సాదా బైనామా భూముల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. తెలంగాణలో ఈ పదాన్ని ఎక్కువగా వింటూ ఉంటాం. ఎటువంటి చట్టబద్ధత లేని కాగితాలపై భూమికి సంబంధించి క్రయ విక్రయాల గురించి పొందుపరుస్తారు. ఇటువంటి వాటినే సాదా బైనామా భూములు అంటారు. గతంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసిన తర్వాత చాలామంది రైతులు పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయేవారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు, అవగాహన లేకపోవడం, అప్పటి పరిస్థితులు సహకరించకపోవడం వంటివి ఉన్నాయి. దీని ఫలితంగా ఆ భూములు ప్రభుత్వ రికార్డుల్లో కొనుగోలు చేసిన వారి పేరు మీద కాకుండా అమ్మిన వారి పేరు మీదే ఉండిపోయేవి. ఇది భవిష్యత్తులో అనేక సమస్యలకు దారితీసేది. భూమి హక్కులపై వివాదాలు, ప్రభుత్వ పథకాలు పొందడంలో ఇబ్బందులు వంటివి సమస్యలు కూడా ఎదురయ్యేవి. ఈ సమస్యను గుర్తించిన గత కేసీఆర్ ప్రభుత్వం సాదా బైనామాల ద్వారా కొనుగోలు చేసిన భూములను క్రమబద్ధీకరించడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశ్యం రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించడం, ప్రభుత్వ రికార్డుల్లో వారి పేరు నమోదు చేయడం. ఈ ప్రక్రియ ద్వారా లక్షలాది మంది రైతులకు వారి భూములపై చట్టబద్ధమైన గుర్తింపు లభించింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతులు తమ సాదా బైనామాలను క్రమబద్ధీకరించుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. వివిధ జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. అందిన దరఖాస్తులను పరిశీలించి సరైన ఆధారాలు ఉన్న రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలు అందజేశారు. ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ వల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు లబ్ధి పొందారు. వారికి వారి భూములపై పూర్తి హక్కులు రావడంతో వారు ప్రభుత్వ పథకాలు పొందడానికి అర్హులయ్యారు. వారి భూములకు ఒక చట్టబద్ధమైన గుర్తింపు లభించింది. అయితే ఇంకా కొంతమంది రైతులు తమ సాదా బైనామాలను క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంది. చాలా వరకు దరఖాస్తులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తోంది. కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఈపులెంత భూభారతి చట్టంపై అవగాహన సదస్సుల్లో మాట్లాడుతూ సాదా బైనామాలతో కొనుగోలు చేసిన భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తులను ఆర్డీఓ పరిశీలిస్తారని, అర్హులైన వారికి పాస్ పుస్తకాలు అందజేస్తారని తెలిపారు. ధరణి పోర్టల్లో ఉన్న లోపాలను సరిదిద్దరని, భూ రికార్డులను మరింత పారదర్శకంగా చేయడని ఈపులంతా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిన విషయం బెలి. దీని ద్వారా రికార్డుల్లో తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చు. రైతులకు వారి భూ సమస్యలపై ఉచిత న్యాయ సహాయం కూడా అందించబడుతుంది. మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే అధికారులు దర్యాప్తు చేసి నిర్ణీత సమయంలో చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు. ప్రతి రైతుకు ఆధార్ కార్డు తరహాలో భూధార్ కార్డులు జారీ చేయాలని కూడా ప్రభుత్వం యోచిస్తుంది.